నాయుడు అని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. 18,05,00,000 రూపాయల మెగా చెక్ ని మహిళలకు అందించారు. సీఎం జగన్ మహిళల పక్షపాతి కాబట్టే ప్రతి పథకం మహిళలకే అందిస్తున్నారని తెలిపారు. కానీ గత ప్రభుత్వం మహిళలకు ఎటువంటి మేలు చేయలేదని, దొంగ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రజల్లో నిలిచిపోయాడని శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆ దొంగ ముఖ్యమంత్రి పేరే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన ఊర్లలో ఎక్కడ గోడలు కనబడితే 2014 ఎన్నికలకు ముందు మన ప్రాంతంలో డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే మీ అన్న మీ తమ్ముడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, మీ తమ్ముడు ఇంకొక చిన్న తమ్ముడు ఎమ్మెల్యే కావాలా. ఆ చిన్న తమ్ముడు ఎవరంటే పల్లె రఘునాథ్ రెడ్డి. మీరు ఒక్కడే గమనించండి అక్క, 2014 ఎన్నికల ముందు మన గోడలు తెల్ల గోడలు అన్ని ఖరాబ్ చేసి పెట్టారు ఈ తెలుగుదేశం నాయకులు. ఎక్కడ కనపడినా కూడా డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే బాబుకు ఓటేయండి, సైకిల్కి ఓటేయండి అని చెప్పినారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించి డ్వాక్రా అక్క చెల్లెములు ఎక్కడైనా కనపడినప్పుడు కూడా ఆ డ్వాక్రా అక్క చెల్లెములు పక్కకి ఈడ్చిపడేయండి అని చెప్పి పోలీసులకు చెప్పినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోండి. ఎన్నికలు వస్తా ఉన్నాయి, మళ్ళా తాయిలాలు తీసుకొని వస్తా ఉన్నాడు. కాళ్లకు పట్టెలు కడతాం, చేతులకు బంగారు గాజులు వేస్తాం, మెడకు బంగారు గొలుసులు వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు బయలుదేరినాడు. ఈయనను నమ్మినారంటే కుక్క తోకని పట్టుకొని గోదావరి ఈదినట్లే అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు దయచేసి గమనించండి, చెప్పాడంటే చేస్తాడంటే నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే తన పాదయాత్రలో మాటిచ్చాడో మనందరూ గత ప్రభుత్వంలో చూస్తే మన అప్పు మాఫీ చేస్తానని చెప్పి, మన బంగారు తాకట్టు నుంచి చూపిస్తారని చెప్పి మన సంఘాలన్నీ ఏ గ్రేడ్ లో ఉన్న సంఘాలన్నీ బీసీడీ గ్రేడ్గా పడిపోతే పాదయాత్రలో మనలాంటి అక్కచెల్లెమ్మలందరూ ముందుకెళ్ళి అన్న మేము అప్పుల పాలయ్యాము, గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మా అప్పు తీర్చండి అంటే నా అధికారంలోకి వస్తానే చేస్తానని చెప్పి ఆసరాను మన అకౌంట్ లో 3 విడతలు జమ చేయడం జరిగింది. ఇప్పుడు 4వ విడత కూడా బటన్ నొక్కారు మన ఉరవకొండ దగ్గర. ఈ విధంగా మేనిఫెస్టో అంటే మొన్న అన్ని చోట్ల మీటింగ్ నిర్వహించి కూడా ఈ ఆసరా ఎందుకు నెరవేర్చాల్సి వచ్చింది, ఎందుకు మీకు వేయాల్సి వచ్చింది అని కూడా అన్న మీకు తెలియజేశారు. ఆ దొంగ ముఖ్యమంత్రి పేరే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మన ఊర్లలో ఎక్కడ గోడలు కనబడితే 2014 ఎన్నికలకు ముందు మన ప్రాంతంలో డ్వాక్రా రుణాలు మాఫీ కావాలంటే మీ అన్న మీ తమ్ముడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా.